క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ప్రభువా, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించునేను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీవు దేవుని మాట వినాలంటే ముందుగా ఎవరి మాట వినాలి? నువ్వు దేవుని మాట వినాలి అని అంటే ముందుగా ఎవరి మాట, లేకపోతే ఎవరు చెప్పింది వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యును పంపుతూ చెబుతున్న విషయం ఎవరంటే, మీ మాట వినువాడు. ఎవరు మాట అంట? సేవకుని మాట వినువారు. ఎవరు మాట విన్నట్టు? నా మాట వినును. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నువ్వు సేవకుని మాటే వినకపోతే క్రీస్తు మాట నువ్వు ఎలా వింటావు? సేవకుడు చెప్పేది నీకు వినడం ఇష్టం లేదు, ఇంకా దేవుడు అంటే నీకు ఇష్టం ఎలా ఉంది? చాలా మంది ఈ రోజున చేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న విధానాన్ని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నాకు దేవుడంటే చాలా ఇష్టం అండి అంటాం, మరి మనుషులంటే ఇష్టం లేదంట. ఇక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారు? దేవుని దయ మనుషుల దయ రెండూ ఉండాలి. సేవకుని మాట నువ్వు వింటే దేవుని మాట నువ్వు విన్నట్టు. నీకు సేవకుడంటే గౌరవం ఉండదు, సేవకుని మాట అంటే నీకు లెక్క ఉండదు. కానీ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అంట. సేవకుడు చెప్పే విషయం ఏంటి? బైబిల్ గ్రంథం దేవుడు చెప్పమన్న మాట, దేవుడు గ్రంథంలో రాపించిన మాట. నీకు ఆ మాట అంటేనే ఇష్టం లేదు, నువ్వు ఇంకా దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని మాట నువ్వు ఎలా వింటావు? రోజున చాలా మంది ఆరాధన మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు, కూడికలు మానేస్తున్నారు, అన్నీ మానేస్తున్నారు. కారణం ఏంటో తెలుసండి? దేవుని భయం లేదు వాళ్ళకి. రెండో విషయం ఏంటంటే, వారిలో ఎవడో అంటే దెయ్యం ఉంది, వాళ్ళు అపవాది. ప్రార్థన జరుగుతూ ఉంటే నువ్వు రాలేకపోతున్నావు అని అంటే ప్రార్థనకే నీలో దేవుడు లేడు, దెయ్యం ఉంది. దెయ్యం ఉంది కాబట్టి నిన్ను దేవుని మాట విననేయడం లేదు. అదే నీలో దేవుడు ఉంటే నువ్వు ప్రార్థన స్టార్ట్ చెయ్యంగానే వెళ్ళిపోతావు. అసలు నీ మనసు ఆగదు. నువ్వేంటంటే నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, దెయ్యానికి నీ హృదయంలో చోటిచ్చావు. దెయ్యం చెప్పినట్టే నువ్వు నడుస్తున్నావు, కానీ దేవుడు చెప్పినట్టు నువ్వు నడవట్లేదు. అది నీకు చాలా ప్రమాదం.
దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, దేవుడు నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, దేవుడు అన్ని పరిస్థితుల్లో నుండి నిన్ను రక్షిస్తాడు. దెయ్యం ఏం చేస్తాడో తెలుసండి? నిన్ను పాడు చేస్తాడు, ఎందుకు పనికి రాకుండా చేస్తాడు, నీ దేహాన్ని పాడు చేస్తాడు, నీకు గౌరవం లేకుండా చేస్తాడు. నీ నోటి నుండి నవ్వు కాదు, పగ వచ్చింది. నీ హృదయంలో నుంచి ద్వేషాలు వస్తాయి, అసూయలు వస్తాయి, కక్షలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి నీలో నుండి. నీలో ఉంది ఎవరో? దెయ్యం. నువ్వెవరికి చోటిచ్చావు? అపవాదికి నువ్వు చోటిచ్చావు. అదే దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తే ప్రార్థన జరుగుతూ ఉంటే నువ్వు అసలు ఆగలేవు. నువ్వు గమనించాలి, ఏదో ఒక రోజు నిన్ను పతన వ్యవస్థకు అపవాది నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తాడు, నీ జీవితంలో ఆనందం లేకుండా చేస్తాడు. ఆ రోజున నువ్వు వేడుస్తూ, అయ్యో సేవకుడు చెబుతూ ఉంటే, దేవుడు నన్ను పిలుస్తూ ఉంటే ఆ రోజున నేను నిర్లక్ష్యం చేశానే, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయిందే, నా జీవితం ఇలా అయిపోయిందే అని ఆ రోజు నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు రాకముందు ఇప్పుడే నీ కళ్ళు తెరువు, ఇప్పుడే నువ్వు దేవుని యొద్దకు రా, ఆయన మాట విను, ఆయనకు లోబడు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసున్నప్పుడు నీటి కాలువన ఎరబడిన అంటే నాటబడిన మొక్క వలె ఉంటుంది నీ జీవితం. అలా కాకుండా నువ్వు దుష్టులు ఆలోచన చొప్పున నడుస్తూ, పాపుల మార్గంలో నిలుస్తూ, అపహాసులు కూర్చుండ చోటన కూర్చుంటూ నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు పనికి రాకుండా పోతుంది. నువ్వు మాట్లాడే మాటలు ఆ క్షణంలో నీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరాధనకి వెళ్ళకోకుండా, ప్రార్థనకు వెళ్ళకుండా అపవాది ఆపు చేసేసి ఆ క్షణంలో నీకు ఆనందాన్ని చూపిస్తావు. ఆ తర్వాత నీకు మొదలయ్యింది. అదే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసండి? ఎల్లప్పుడూ నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఆయన ఆవరణలో ఏంటది? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి, నీ జీవితం బాగుండాలని నీకు వద్దా? ఫలించాలని నీకు వద్దా? నువ్వు అనుకుంటున్నావు నాకేమీ కావట్లేదులే అనుకుంటున్నావు. నేను ఆరాధన మానేస్తే ఏమవుతుంది? మానేసి అందరూ ఎలా పడితే అలా తిరుగుతున్నారే, వాడికి ఏమీ కావట్లేదుగా, నాకు మాత్రం ఏమైంది అనుకుంటున్నావు. ఆ రోజున అయినప్పుడు నీ జీవితం నీకు అర్థమవుతుంది. వెనక్కి తిరిగి నువ్వు వేడిచ్చినా కానీ ప్రయోజనం ఉంది. సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం నుంచి ఉంటుంది. ఆయన పిలిచినప్పుడు రావాలి, ఆయన చెబుతున్నప్పుడు వినాలి. అలా వినకపోగా నీకు అపాయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా వెతికిన ఆయన నీకు కనపడడం. అర్థమవుతుందండి? అపహాసం చేస్తారని ఉంది. ఇక్కడ ఎవరి మాట వింటే నువ్వు క్రీస్తు మాట విన్నట్టు ఇక్కడ చెప్తున్నారంటే, సేవకుని మాట వింటే నువ్వు క్రీస్తు మాట విన్నట్టు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారో చూడండి. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. ఎవరినట్ట? మాకు ఈ సేవకుడు వద్దండి, ఈ సేవకుని మాట వద్దండి అని అంటే నువ్వు ఎవరు నిరాకరించినట్టు? క్రీస్తుని నిరాకరించినట్టు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. అంటే నువ్వు సేవకుని నిరాకరిస్తే క్రీస్తుని నిరాకరించినట్టు, క్రీస్తుని నిరాకరిస్తే ఆయన పంపిన వారిని నువ్వు నిరాకరించినట్టు. అంటే నువ్వు జీవితం చూడండి, అంటే నీ యొక్క ఆలోచన చూడండి. ఈ రోజున సేవకుని బాధ అర్థం అవ్వట్లేదు. ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా నువ్వు వినట్లేదంటే, మారట్లేదంటే ముందు నీ గతి, నీ స్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. అలాగే చెప్పుకుంటారునండి అనుకుంటున్నావా? దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు పిలిచారు.
ఇది వినండి, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను అడుగుతాడు దేవుడు నిన్ను. గుర్తుపెట్టుకో. 10 మంది కుష్ఠరోగులు పిలిచారు, యేసుప్రభు వారు వచ్చారు, మీరు వెళ్ళి ఆచుకొని కనపరుచుకోమన్నారు. 10 మంది వెడుతున్నారు. 10 మందికి స్వస్థత కలిగింది. తిరిగి ఒక ఆయన వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు అడిగిన విషయం ఏంటి? ఆ 90 ఎక్కడ? ఆచరం వచ్చిన ఆయనకే రైట్, రాని వాళ్ళకే ఇంటు. ఆచరేసిండా లేదా? గుర్తు పెట్టుకున్నారా లేదా? ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకున్నాడు. దేవుడు నీ జీవితంలో మేలులు చేసిండు, నీ కుటుంబంలో నీకు దేవుడు మేలులు చేసిండు. ఆ మేలును నువ్వు మరిచిపోయి ఈ రోజున వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, విస్తారమైన మాటలు, ఆరాధన మానేసి ఇవన్నీ పెట్టుకుంటాను నువ్వు. వాటి వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? నీ జీవితం నాశనం అయిపోయింది. అర్థమైందండి? నీ జీవితం సరిగా ఉండాలి అనంటే, నీ జీవితం ఫలించాలి అనంటే క్రీస్తు ఆయనకు దగ్గరకు రావాలి, ఆయన మాట వినాలి. సేవకుని నోట ఎప్పుడు ఆశీర్వాదమే రావాలండి. ఏ మాట పడితే ఆ మాట రాకూడదు. అలా వస్తే అది వాళ్ళకి ఆశీర్వాదం కాదు. అర్థమవుతుందండి? శపించడం కానీ, చనిపో అంటాం కానీ ఎలాంటి అనేది సేవకుని నోట రాకూడదు. ఎందుకనంటే సేవకుని నోటిలో నుంచి వచ్చే మాట ఎవరిది? అది దేవుని మాట. సేవకుణ్ణి ఎవరు పెంచుకుంటున్నారు? ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు పోషిస్తుందండి. దేవుడు కాపాడుతున్నాడు. దేవుని దగ్గర ఉన్న దాసుడు దేవుడు చెప్పమన్నది చెప్తుండో, దేవుడు చెయ్యమన్నది చేస్తుండో సేవకుడు. మరి అలాంటి విషయాల్లో సేవకుని మాటను వినకపోతే దేవుడు ఎలా ఊరుకుంటాడు? సేవకుని అంటే నీకు లెక్క లేకుండా నువ్వు ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథం చూపించమంటారా? బైబిల్ గ్రంథంలో దావీదు గారి మీద ఎదురు తిరిగిన భార్య మీకాలు, తమ జీవితం ఏమైపోయింది? ఆయన మీద ఎందుకు ఎదురు తిరిగింది? లోక సంబంధంగా కాదు. ఆయన దేవుని పని చేస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, మందసం తీసుకొచ్చేటప్పుడు ఆనందంగా సంతోషంగా దావీదు గారి నాట్యం ఆడుతూ ఉంటే మీకాలు ఏం చేసిందండి? భర్తను హృదయంలో హీనపరుచుకున్నాడు. అలా ఎప్పుడైతే హీనపరుచుకుందో భర్త మీద తిరుగుబాటు మొదలైపోయింది, గొడవ మొదలైపోయింది. రాజులు భార్యల్ని దగ్గర ఉంచుకోరు, దూరంగా గదులు కట్టి అక్కడ ఉంచుతారనమాట. మరి ఈయన వెళ్ళలేదో, దేవుడు ఇవ్వలేదో, అక్కడ జరిగిన విషయం ఏంటి? ఆమె ఉన్నంత కాలం పిల్లలు పుట్టలేదు. ఎందుకని? సేవకునికి వెదురు తిరగకూడదు. తర్వాత మోషే గారి విషయాల్లో తమ మిరియాం ఏం చేసిందండి? చిన్న వయసులో నా తమ్ముడు ఏమైపోతారోనని జమిపెట్టులో పెట్టి కాలంలో వదిలితే కాచుకుంటూ చూసి రాజకుమార్తెకి దొరికితే తర్వాత వెళ్ళి అమ్మా ఈ పెంచడానికి దానిని తీసుకొస్తానని తల్లిని తీసుకొచ్చింది. అంత ప్రేమ చూపించినావా తమ్ముడి మీద? సేవకుడైన తర్వాత నువ్వే చేస్తావా? మా వల్ల కాదా? మేము చేయలేమా అని ఎదురు తిరిగితే దేవుడు ఊరుకున్నారండి. ఏం జరిగింది? తెల్ల కుష్టి వచ్చేసి. సేవకునికి ఎప్పుడు ఎదురు చెప్పకూడదండి, ఎదురు తిరగకూడదు. అర్థమవుతుందండి? సేవకుడు అంటే ఏమనుకున్నారండి? దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి. మరలా మోషగారి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు పోయింది. దావీదు గారు దేవుని సేవకుడు. అబషాలోము తండ్రి మీద తిరగబడ్డాడు, భయంకరంగా చనిపోయాడు. ఎప్పుడైనా ఏదన్నా సేవకుడిని అన్నావోనంటే ఆయన అస్సలు ఊరుకోనండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల విషయాల్లో ఎక్కడా కూడా బయట ఉన్న వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వలేదు. అవకాశం అని ఇవ్వలేదండి. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు బయట కుక్కలు ఉన్నాయి. ఆ కుక్క నిన్ను చూసి మురిగితే నువ్వేం చేస్తావు? ఊరుకోవు, గద్దిస్తావు, ఛై 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 అంటావు. అదే నువ్వు
అంటే ఒక యజమాని ఒక కుక్కను పెంచుకుంటూ ఉంటే ఆ యజమాని దగ్గరికి నీకు అవసరం వచ్చింది, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ కుక్క నువ్వు గేటు దిగినే మురిగింది. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకోండి, ఆ యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకనంటే ఆ యజమానుడు ఆ కుక్కను ఏం చేస్తాడు? పెంచుకుంటుండో, కుక్కని ప్రేమగా చూసుకుంటుండో, కుక్కకు అన్నీ పెడుతుండో. అలాగే సేవకుడు కూడా అంతే. దేవుని దగ్గర సేవకుడు ఆ కుక్క ఎలాగైతే ఉందో అలా దేవుడు కాపాడుకుంటుండో, పోషించుకుంటుండో. మరి నువ్వు ఆ కుక్క చాచా అంటే అక్కడ యజమాని ఊరుకుంటాడా? ఎలా పడితే అలా మాట్లాడుతూ ఊరుకుంటాడా? బయట ఉన్న వ్యక్తులను మాట్లాడినట్టు, బయట ఉన్న కుక్కను మాట్లాడినట్టు ఆడికి వెళ్ళిన కుక్కనే మాట్లాడితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆడికి వెళ్ళిన తర్వాత కుక్క మురిగినప్పుడు నువ్వేం చేయాలి? అది మురిగినా అనుకుంటా సైలెంట్గా నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ యజమానుడు నీ అవసరం ఏంటో తెలుసు. అదే విధంగా సేవకుని విషయాల్లో సేవకుడు ఏదైనా వాక్యం విషయంలోనే గద్దించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన నువ్వు మౌనంగా నువ్వు వినాలి. అర్థమవుతుందండి? అలా కాకుండా నువ్వు గన ఎదురు తిరిగిన, అరిచిన, ఏదన్నా ఊకోడండి దేవుడు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆ కుక్కను ఎలాగైతే యజమానుడు పెంచుకుంటుండో, పోషిస్తుండో, అదే విధంగా సేవకుడిని కూడా దేవుడు పోషిస్తుండో, కాపాడుతుండో. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. సేవకుని మాట నువ్వు వింటేనే క్రీస్తు మాట నువ్వు విన్నట్టు. క్రీస్తు మాట వింటేనే నువ్వు దేవుని మాట విన్నట్టు. నువ్వు సేవకుని నిరాకరిస్తే క్రీస్తు నిరాకరించినట్టు. క్రీస్తుని నువ్వు నిరాకరిస్తే తండ్రి అయిన దేవుని నువ్వు నిరాకరించినట్టు. ఇది నేను చెప్పట్లా, గ్రంథం చెబుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజున నీకు డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఏయైనా ఉండొచ్చు. అవన్నీ చూసుకొని నువ్వు గర్వించావో ఒక్క క్షణం చాలు మొత్తం పోవడానికి. ఒక్క క్షణం చాలు మొత్తం రావడానికి. యోబు గారి జీవితంలో అదే జరిగిందిగా. అర్థమవుతుందంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. ఆయన పెట్టిన పరీక్షలో ఆయన మొత్తం పోయినా కానీ దేవుణ్ణి విడవలేదు. భార్య వచ్చి ఏమంది? ఈ రోజున స్త్రీలకు ఉన్న విధానం ఇదేనండి. ఏంటి ఆ రోజున ఉన్న విధానం ఏంటి? అన్నీ ఎప్పుడు కూడా పురుషుడు దేవుని యందు భయభక్తులే కలిగి ఉంటాడు. ఆదిలో నుంచి చూడండి భయభక్తులు కలిగే ఉంటాడు. ఇద్దరు సందర్భాలు చెప్పి మీకే నేను ముగిస్తాను. ఏంటి అని అంటే పురుషుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. ఎందుకనంటే ఆ పురుషునికి శిరస్సు ఎవరో? క్రీస్తు. దేవుడు చెప్పినట్టు ఆదాం గారు వినడం, కానీ అవ్వమ్మ వినలేదు. స్త్రీలో ఉన్న తత్వం ఇది. స్త్రీకి భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు స్త్రీకి. ఇది తినొద్దమ్మా అంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్పిన మాట విని ఆ పండు తినదే అవ్వమ్మ. చూశారండి? ఆజ్ఞ అతిక్రమించింది. ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. తర్వాత యోబు గారి జీవితంలో జరిగిన విషయం అదే. ఆయన అంత భక్తిగా ఉన్నప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? వచ్చి అన్ని పోయేసరికి ఏమందండి? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అన్నాడు. అప్పుడు యోబు గారు ఏమన్నారు? భక్తి చూడండి ఏమన్నారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడద్దు. దేవుడు ఇచ్చినప్పుడేమో అనుభవించావు, ఇప్పుడు దేవుడు తీసేస్తే దేవుణ్ణి దూషించమంటావా అని యోబు గారు అన్నారు. చూశారండి? స్త్రీకి భక్తి చూడండి ఏ విధంగా ఉందో, పురుషునికి చూడండి ఏ విధంగా ఉందో. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు లోపం. ఒక్క విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈ రోజున మన జీవితం ఇలా ఉంది అని అంటే, ఫలించే జీవితం బలపరిమితంగా సంతోషంగా ఆనందంగా ఉందంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. అది ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.